అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ అవినాష్. నేను ఒక ఎక్స్ ఆర్జే అండ్ ఆల్సో కరెంట్ స్టాండప్ కమెడియన్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ దృష్టిలో నన్ను వదిలేసారు వాళ్ళు, అనవసరంగా వచ్చినాడు బై మిస్టేక్లో అని చెప్పేసి అయిపోయింది. అండ్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి కదా నేను చెప్తా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక మంచి రిచువల్ ఉంటుందండి, ఒక కట్టుబాటు ఉంటుంది. ఏంటంటే మనకి జనరల్గా మన ఇంట్లో లొల్లి అవుతుంది అనుకో, సేమ్ టైం పక్కన ఇంట్లో లొల్లి అవుతుంది అనుకో, మాకి మన ఇంట్లో లొల్లి అయిపోతుంది. ఎందుకంటే మనకు పక్కన ఇంట్లో లొల్లి కావాలి. పక్కన ఇంట్లో వెళ్ళేదానికి మన ఇంట్లో సంబరం, మా అన్నగా డబ్బు కొట్టుతాడు, వేరే ఉంటుంది మొత్తం ఇట్లనే. అండ్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి కదా నార్మల్ జనరల్గా. మా నాన్నకు బట్టలకే వచ్చింది ఇట్లనే, మా అమ్మ చాలాసార్లు కొట్టి కొట్టి అట్లా వచ్చేసింది మా నాయనకి. అండ్ ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఎట్లయితే లొల్లులు ఇవన్నీ మీకు తెలుస్తుండే. సో మా డాడీకి మమ్మీకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది ఒకసారి. మా నాన్న ఇంజనీర్ అనమాట, మనలోకి ఇంజనీర్ కాదు, నిజంగానే ఇంజనీర్ మా అయ్య. సో ఎన్ఐటి వరంగల్ ఇలా చదివింది మా ఆయన. మా ఇంటి ముందు ఉంటుంది ఎన్ఐటి వరంగల్. సో బై మిస్టేక్లో దర్వాజా తెలిసి వాకింగ్ పోయినా అందులోకి వెళ్ళిపోతుంది. సో బాగానే ఉంటుంది. సో వన్ ఫైండ్ దే హ్యాడ్ వెరీ బిగ్ ఆర్గ్యుమెంట్. అండ్ మా నాన్న ఆఫీస్ పోయిండు, ఇంటికి తాళం వేసేసిండు, మర్చిపోయింది తాళం పెట్టడం అనమాట. సో మా అమ్మ బాగా చదువుకున్నాను, మా అమ్మ కూడా. మా అమ్మ గోల్డ్ మెడల్ ఇస్తుంది కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్, గ్రూప్స్ కోచింగ్ కూడా ఇస్తుంటుంది. ఇప్పటికి నేను పుట్టినాక ఏం చేయాలో తెలియక ఉస్మాన్ యూనివర్సిటీ సైకాలజీ చేస్తుంది మా అమ్మ. నిజంగానే చేస్తుంది, మజా కాదు. అండ్ దాని తర్వాత మా నాన్న ఆఫీస్ పోయిండు, మమ్మీ స్కూల్కి పోయింది. నేను అప్పుడు బస్ కట్ ఉంటుండే, సమ్ 4th or 5th స్టాండర్డ్, నాకు 4th క్లాస్ కూడా కావచ్చు. నేను మా అమ్మ స్కూల్ నుంచి వచ్చింది, నేను కూడా దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చినప్పుడే నాకు జనరల్గా నాకు చెమట బాగా వస్తుంది. ఐ స్వెట్ అ లాట్, చాలా చెమట వస్తుంది. మా అమ్మ ఏం చేస్తుంది, నాకు వరండాలో మా అక్క ఫ్రాక్ ఉండే అనమాట, ఫుల్ నాకు మొత్తం ఫ్రెషప్ చేపించి మా అక్క ఫ్రాక్ తీసి నాకేసింది. మా అమ్మ ఫ్రాక్ వేసి పిలికలు కట్టింది మూడు. నాకు అర్థం కాదు ఏం చేద్దాం అనుకున్నాం. మా ఇంటి పక్కన ఒక లంగ డ్యాన్స్ మాస్టర్ ఉంటుండే, ఇక్కడ ఉండి అమ్మాయిలకి డ్యాన్స్ నేర్పిస్తాడు. వాడు వచ్చి అడుగుతుంది మా అమ్మని, మేడం మేడం మీ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించాడు. మా అమ్మ చూడదు, ఏ అమ్మాయి కదా నా ఫ్రాక్ వస్తుంది మా అమ్మాయికి. మా అమ్మది ఈవెంట్ ఓపెనింగ్ ఆ మమ్మీ ఏం చేద్దాం అనుకుంటున్నాం, వస్తుంది కొడుతాడు ఒక రిపేర్ కట్ చేయట్లే ఈ అబ్బా. అండ్ ఇట్లనే లైక్ యాజ్ టోల్డ్, మనకు అసలు మిడిల్ క్లాస్ ఎంత బ్యూటిఫుల్ రిచువల్స్ ఉంటాయంటే అసలు ఈ జనరేషన్ తెలియదు చాలా మట్టుకి. 90s కిడ్స్ ఎవరైతే జనరేషన్లో వాళ్ళకి తెలుస్తుంది. అసలు మా జనరేషన్కి ఇంట్లో వేసుకునే బట్టలు ఉంటుండే, బయట వేసుకునే బట్టలు ఉంటుండే. ఈ జనరేషన్లో తెలుస్తుంది మాకు కమ్సే కమ్ 2 సార్లు ఫరక్ ఉంటుండే బయట, అట్లా ఉంటుంది. సో ఇట్లనే మా అక్క బాగా చదువుకుంటుంది. ఆ పిల్ల ఇక బాగా ట్రై చేసినాం, చేతబడి కూడా ట్రై చేసినాం, పూర్తి సెట్ అయితే లేదు, ఇక వదిలేసినాం ఆమె నిజంగా. దాని తర్వాత ఒకరోజు జాబ్ వచ్చింది అనమాట ఆమెకి. జాబ్ వస్తే దెన్ మమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకొని వెళ్ళాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 5 స్టార్ హోటల్ పోతే అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో నేను చెప్తా. ఆ రోజు మేము మొత్తం బయట వేసుకునే బట్టలు వేసుకున్నాం, ఇక చెనకాయిస్తున్నాం కాలే, గంట సేపు మార్వడాలు అవుతున్నాం, మొత్తం పోతున్నాం. అందరు మమ్మల్ని చూసి హ్యాపీ దివాలి అంటారు, మేము పోతున్నాం లోపలికి. ఇద్దరు గోయింగ్ ఇన్సైడ్ అండ్ పోతున్నాము. అక్కడ వరకు పోయినాం మేము, వెస్టిన్ యాక్చువల్లీ. ఆడ వరకు పోయినాం, కూర్చున్నాం అని చెప్పి చూస్తున్నాం. మేము సెటిల్ కానీ కూర్చున్నాం. స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది, హోటల్లో పనిచేస్తున్నాం అందరు. మేము పర్సన్ ఎత్తున్నాం, మేము మొక్కలు చూస్తున్నాం, ఏ స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాం, ఆ రోజు స్టాఫ్ కంటే ఎక్కువ ప్రెషర్ మా మీద ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాఫ్ కస్టమర్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, నేను స్టాఫ్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మాకు రివర్స్ ఉంటుండే, మాకు మొత్తం సవాళ్ళే లేకుంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన ఆయన అయిపోయింది. మా అమ్మ మమ్మీ కూర్చుందామని చెప్పిన, మా అమ్మ చూడాలి కూర్చుందామంటే కుర్చీ తిరుగుతుంది మా అమ్మ. మమ్మీ మనం ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నాం, దొరికిపోతాం, ఇజ్జత్ కచరా అవుతుంది. అయిపోయింది. అండ్ తిందామని చెప్పేసి వీఆర్ వెయిటింగ్. అండ్ మా అమ్మ ఆర్డర్ చేద్దామంటే మా సిస్టర్ ఆర్డర్ అనమాట, ఆర్డర్ చేసింది. ఒక చిల్లీ చికెన్ ఆర్డర్ చేసింది, ఒక 2 ముక్కలు వచ్చింది. ఇక తింటుంటే కథమా. అసలు ఎనీ మిడిల్ క్లాస్ మామ్ ఎవరైనా కూడా మన అమ్మతో రెస్టారెంట్ ఏంటంటే గానే కాదు, ఈ చికెన్ నేను ఇంట్లో చేయను, అది నీకోసం నువ్వు దానికోసం వచ్చి రెస్టారెంట్లో తింటున్నావు. మమ్మీ దండం పెడతా, మనం ఇంటర్వ్యూ దాకా నెట్టుకొచ్చినాం, ఇక్కడ దొరికినామంటే ఇద్దరు పోతుంది. చూస్తున్నాం అయిపోయింది. పక్కన టేబుల్ అట్లా జస్ట్ అందాజ అట్లా చూద్దాం, పక్కన చూసినాం. ఒక ఆంటీ 20 టిష్యూలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నారు. మేము మిడిల్ క్లాస్ అనుకున్నాం, బాగా లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సమాజాన్ని నాకు అసలు ఏమవుతుంది, ఏం నడుస్తుందని చెప్పి ఇదంతా అయిపోయింది. చూస్తున్నాం, అరే మన ఫ్యామిలీ అయినా ఏం లొల్లి కాకుండా నడుస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తుండే. గతం ఇక మా డాడీ అసలు మా ఫ్యామిలీ కాదు తెలుసా. ఇక మా అయ్య సూట్ వేసుకొని వచ్చిండు, సూట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. మా అయ్య ఏం మాట్లాడతారండి నాతో. ఏంటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 12 years అయింది.
ఆ రోజు మెసేజ్ చేస్తుంది మా నాయన నాకు, సన్ బిహేవ్ ప్రాపర్లీ అట. డాడీ జామున్ సీడ్ పెడితే జామునే వస్తుంది, నీ కొడుకు నేను ఎక్కడ ఉంటాడు ఆబ్వియస్లీ, ఇంకెట్లా వస్తుంది అనుకుంటున్నావు అయింది అయిపోయింది. అండ్ నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాదు, నాకు అర్థమవుతుంది నాకు దిగిపోవని కొడుతురా లేకపోతే అంటే చిన్న డౌట్ అది. ఓకే ఫైన్. ఈ సినిమాలో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేసినండి నేను బయట ఇట్లా చేతబడులు చేసుకొని లేకుంటా, బట్ తిరిగి నన్ను పట్టుకొచ్చి సినిమాలో యాక్టింగ్ చేయించారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య భాయ్. నేను ఆర్జేబుల్ అయిన తర్వాత సినిమాలో యాక్ట్ చేద్దామని చాలా ట్రై చేసిన, వస్తలేవు. అట్లా అని చెప్పి స్టాండర్డ్ కామెడీ ట్రై చేసిన, అది నడుస్తుంది. దెన్ ఈయన నాకు పిలిచి సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఈ సపోర్టెడ్ మీ లాట్. చైతన్య అన్న చాలా చైతన్యవంతంగా సపోర్ట్ చేస్తే డైరెక్టర్ అక్షర గారు నా యాక్టింగ్ కెరియర్కి అక్షరాభ్యాసం చేసిండు. నేను ఈ సినిమాలో చిన్న గమ్ములో కనిపిస్తున్నా కదా, అప్పుడు నేను యాక్టింగ్ చేస్తుండే అనమాట. బట్ 15వ తారీఖు వస్తున్నాం, 15th March విల్ సీ యూ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ అవినాష్. ఓకే, అండ్ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్ మ్యామ్, ఒకటే నిమిషం దండం పెడతా. ఓకే, చాలా మటుకు బ్యాంక్ యాడ్స్ లాస్ట్ ఒక వర్డ్ వస్తుంది, మీకు తెలిసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. అది నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి.